పిచ్చి ముదిరిపోయిన వాళ్ళంతా రోకళ్లు నెత్తిన చుట్టుకునే సీన్లు తెగ కనిపిస్తున్న కాలం ఇది. రండి చూసి తరిద్దాం. నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్యలో ఉన్న గీతలన్నీ చెరిపేసుకునే మన అజ్ఞానం ఇప్పుడు కాస్తంత ముదిరి ఇల్లు పడగొట్టుకునే స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు వాటి నాయకులు తమ కాలజ్ఞానంతో భవిష్యత్తులు తీర్చిదిద్దుకోవడానికి కొంతకాలంగా వాస్తు దోష నివారణలో మునిగి తేలుతున్నారు. తామేం చేసినా ఎంత చేసినా వాస్తు బాగోలేకపోతే ఏం చేయగలమనే మెట్ట వేదాంతానికి తెరలు తీయడం ఇప్పుడు కనిపిస్తున్న చోద్యం. తెలుగుదేశం పార్టీకి వాస్తు దోషాల్ని సరిచేస్తూనే పోతున్నారు. ఎన్టీఆర్ సచివాలయం గేటునే మార్చి కొత్త ఎంట్రీలను అప్పుడెప్పుడో తెరిస్తే ఇప్పుడు తాజాగా బాలయ్య పార్టీ ట్రస్ట్ భవనాన్ని వంకర్లు తిప్పే పనిలో పడిపోయారు. పాపం తమ పార్టీ వాస్తు దోషంతోనే ఇలా కునారిల్లుతోందన్నది బాలయ్య నికార్సైన ఒపీనియన్ కావచ్చు. అందుకే ఎంట్రీలోనే ఇంకో అటాచ్మెంట్ పెంచేసే పనులు కొన్నాళ్లుగా జోరందుకున్నాయి. అప్పుడెప్పుడో మన దేశం తలరాత ఇలా తగలబడిపోవడానికి అసలు కారణం మన టాప్ లెఫ్ట్ లో నిలబడ్డ హిమాలయ పర్వతాలే అసలు కారణమని కొంతమంది వాస్తు మేధావులు వెకిలిగా ఇచ్చుకున్న వివరణలు మన నేతలు తలకెక్కించుకోలేదు. గాని లేకపోతే ఎంత ఖర్చైనా ఈ పాటికి వాటి సైజును తగ్గించే పని చేసుండేవారు. ఇందులో నాకు ఎటువంటి డౌట్స్ లేవు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తన కార్యాలయం మొత్తం సి బ్లాక్ లోకి మార్చేసుకున్నారు. కొత్త ఆఫీసు, కొత్త కార్లు, కొత్త ఫర్నిచర్ తో వెలిగి ఢామ్మని ఒక ఫైన్ డే మార్నింగ్ తన పదవినే పోగొట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్లు సదరు సి బ్లాక్ జోలికి వెళ్తే ఒట్టు. ఎప్పుడు పడిపోతుందో తెలియని ఆ పాత బిల్డింగ్ లోనే తమ మకాం. కానీ రూటు మార్చుకొని సీఎం అయిపోయిన చంద్రబాబు మాత్రం తన బ్యాంక్ బిల్డింగ్ నుంచి నేరుగా చెన్నారెడ్డి కట్టించుకున్న సి బ్లాక్ లోకే ఎంట్రీ ఇచ్చుకున్నారు. 9 ఏళ్లు అక్కడి నుంచే ఇటు స్టేట్ తో పాటు అటు జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పారు. మొదట్లో పెద్దగా వాస్తులు పట్టించుకొని బాబు కూడా ఫ్లోర్లు మార్చి కసరత్తులు చేయడం కనిపించింది. ఇక వైఎస్ సీఎం అయిన తర్వాత ఇదే బ్లాక్ నుంచి కథ నడిపించి పెద్ద మార్పులేమీ చేయలేదు. కానీ అంతకు పూర్వమే తానుంటున్న బంజారాయిల్ శ్రీబాగ్ ఇంటికి గేట్లు మార్చడం జనం చూశారు. ఇదిగో ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చేజారిపోయిన బంగపాటుకు అసలు కారణం వాస్తు దోషమేనని జగన్ కూడా నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఆలోచనలేమో గాని తమ నాయకుడి గ్రహపాటుకు గ్రహించాల్సిన అసలు కారణం ఖచ్చితంగా ఈ లోటస్ పాండ్ కొంపేనంటూ అనుచరులు చెవులు కొరుక్కోవడం వినపడుతుంది. పాపం ఆ పెద్దాయన సీఎం అయిపోయిన తర్వాత తన ఇల్లు వదిలేసి అదే బంజారా హిల్స్ లో పక్కనే ఉన్న కూతురింటికి షిఫ్ట్ అయితేనే ఆయన అదృష్టం తన్నుకుంటూ వచ్చిందని డాటర్ సెంటిమెంట్ ప్లస్ వాస్తు సెంటిమెంట్ ను తెగ పండించేసుకున్నారన్నాడు. సరే, గ్రీన్ ల్యాండ్స్ దగ్గర పాత ఆనంద్ భవన్ అనబడే అప్పటి సీఎం క్యాంపస్ కథ చెప్పుకోవాలి. ముఖ్యమంత్రుల కోసం కట్టించిన అప్పటి ఈ ఇల్లు ఎవ్వరికీ అచ్చి రాలేదనే సాకులతో దాని జోలికే ఎవరూ పోలేదు. కనీసం ఏ ముఖ్యమంత్రి కూడా దీని వైపు చూస్తే ఒట్టు. ఇప్పుడు అది మంజీరా భవన్ పేరుతో అధికారుల ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ గా మార్చబడింది. ఆ పక్కనే ఉన్న ఇప్పటి సీఎం క్యాంప్ ఆఫీస్ వైఎస్ అట్టహాసంగా ఆర్భాటంగా ఆ తర్వాత కట్టించుకున్నారు. కావలసినన్ని వాస్తులు ఇందులో ఉండేటట్లు బోలెడన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడి నుంచే వైఎస్ రెండోసారి ఎంపికైపోవడంతో ఆహా ఓహో అనుకున్నారు. తీరా ఆయన సీఎంగా రెండోసారి ఎంట్రీ ఇచ్చుకున్న 3 నెలలకే పావురాల గుట్టకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేకపోవడంతో ఆయన స్థానంలో సీఎం అయిన రోసయ్య ఆ ఛాయలకు వెళ్లే సాహసమే చేయలేదు. సరే, ధైర్యం చేసి ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ వరకు మాత్రమే అక్కడ పెట్టుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన పదవి నుంచి తప్పుకోవడం రెండూ జరిగిపోయాయి. ఇక మన కిరణుల వారు మాత్రం సీఎం అయిన తర్వాత ఇదే క్యాంప్ ఆఫీస్ ఆ పక్కనే ఉన్న ఇంట్లో నుంచే కార్యక్రమాలు నడపడం చూస్తూనే ఉన్నాం. జగన్ కష్టాల గురించి ముందే ప్రస్తావించుకున్నాం కాబట్టి ఆయన క్లోజ్ ఫ్రెండ్ గాలి జనార్దన్ రెడ్డి కష్టాలకు ఈ వాస్తే కారణమని ఆయన సన్నిహితులే నెత్తి నోరు బాదుకోవడం కనిపిస్తుంది. తన లంకెబిందల బళ్ళారి ఇల్లే ఆయన కొంప కొల్లేరవ్వడానికి అసలు కారణమని, అందుకే ఆయన తన చెంచల్గూడ జైలింట్లో ఇలా బ్రతుకు నేడవాల్సి వస్తోందని తెగ ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. పాపం ఈ దృశ్యాలన్నీ రోజు చూస్తున్న మన బాలయ్య బాబాయ్ తన బాబా కమ్ వియ్యంకుడి కోసం ఇప్పుడు కష్టపడి తన వాస్తు మిత్రుని సంప్రదించి చేస్తున్న ఈ విన్యాసం ఖచ్చితంగా ఆయన్ని తిరిగి పదవిలోకి తెస్తుందని బాలయ్య నమ్మకం. తన భావరాజ్యం పోయినా తన శ్రీరామరాజ్యం మాత్రం గెలవడానికి కేవలం తన గ్రహబలం కమ్ వాస్తు బలమే కారణమని
ఆయన విశ్వాసం కూడా. రేపటి రోజున ఈ ట్రస్ట్ భవనానికి చేస్తున్న మార్పులు చేర్పులు బావకు అచ్చొచ్చినా లేకపోయినా తనకు మాత్రం అచ్చొచ్చినా చాలనుకుని బాలయ్య బాబు అనుకుంటున్నారేమో అన్న అనుమానాలు తెలుగు తమ్ముళ్ళకి ఇప్పటికే వచ్చేశాయి. అంటే మీ ఉద్దేశం డాష్ 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 అంటారా? ట్రస్ట్ భవన్ వెనక నుంచి అరుస్తున్న కోళ్ళని అడిగితే మీరు ఆ డాషుల్లో పూరించాల్సిన పదాలు దొరుకుతాయేమో. ఎవరి పిచ్చి సంగతి వాళ్ళకి ఆనందమేమో కానీ రోకళ్లకు మాత్రం డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వాంటెడ్ రోకళ్ళు.